హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. మనకి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. టోటల్ 4 BHK ఇండిపెండెంట్ హౌస్. చూడొచ్చు, మనకి ఇదైతే లెఫ్ట్ సైడ్లో గార్డెన్ ఏరియా అండి. మనకి ఇంటి ముందు రోడ్స్ అయితే కంప్లీట్ కాలేదండి. మంజీరా డ్రైనేజ్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ అయితే రోడ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. చూడొచ్చు, మంచి కాలనీలో ఉందండి. మనకి వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంది. మళ్ళీ మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ అండి. పార్కింగ్లో గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎస్యూవి కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పార్కింగ్లో. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి రైట్ సైడ్ అయితే బోర్ అండి, అలాగే సంపు. బోర్ వచ్చేసి మనకి 460 ఫీట్ బోర్ అయితే వేయడం జరిగిందండి. 100 ఫీట్లోనే ఫుల్ వాటర్ వచ్చినాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో 5000 లీటర్ కెపాసిటీ సంపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నార్త్ సైడ్ అయితే సెట్ బ్యాక్ చూడొచ్చండి. 2 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి డోర్ ఎలివేషన్ అండి. ఇదంతా కూడా మనకి డబుల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఫుల్ టేక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. డోర్ చూసుకోవచ్చు. డోర్ అయితే మనకి ఈ విధంగా అయితే మోడల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా హాల్ అండి. మనకి ఎల్ షేప్ హాల్ అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి షెల్ఫ్స్ అలాగే లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియాతో పాటు మనకి స్ట్రేట్ టీవీ పాయింట్ చూసుకోవచ్చు. చూడొచ్చు, మనకి విండోస్ కూడా మనకి వుడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టేక్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. యూపీవీసీ కాకుండా కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుందని మనకైతే వుడ్ టైప్ అయితే తీసుకోవడం జరుగుతుంది విండోస్. ఇక్కడ మనకి పూజా రూమ్ అలాగే రైట్ సైడ్ అయితే ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నాడు. చాలా స్పేసెస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. కిచెన్ వచ్చేసి మనకి హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. 2600 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా G+1 కలిపి మనకి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. చూడొచ్చు, మనకి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అయితే వస్తుందండి. అలాగే మనకి రైట్ సైడ్ అయితే హాల్ వస్తుంది. మనకి రెండింటికి కలిపి కూడా ఒకటే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 BHK ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మనకైతే లాక్ వేస్తుంది అక్కడ. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 15/10/5 ఉందండి. 15/10.5 అయితే సైజ్ అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15/10.5 సైజ్ అయితే ఉంటుందండి. మనకి కాలనీ వచ్చేసి హుడా లేఅవుట్ అండి. చూడొచ్చు, మనకి లోన్ కూడా చాలా ఈజీగా అయితే అప్రూవ్డ్ అవుతుంది హుడా లేఅవుట్కి. ఇదంతా కూడా మనకి హుడా అప్రూవ్ లేఅవుట్ అయితే ఉందండి. హౌస్ వచ్చేసి ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మనకి 14/10 సైజ్ అయితే ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసారా, ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, సిట్అవుట్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ ఇంటి ముందండి. ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్ అండి. వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనకి ఫినిషింగ్ టైంలో ఉంది హౌస్ వచ్చేసి. చూసుకోవచ్చు, చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఎల్ షేప్ హాల్ అయితే చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రెడీ టు ఆక్యుపై. మనకి 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి యూపీవీసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. మనకి ఇక్కడైతే డైనింగ్ ఏరియా, ఇదైతే హాల్ వస్తుందండి. మొత్తం మనకి ఫాల్ సీలింగ్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి హౌస్ కాస్ట్ చూసుకుంటే 1,60,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగిషియబుల్ ఉంటుందండి. ఇక్కడైతే మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు అండి. పూజా రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చండి, ఇదైతే మనకి కిచెన్ అయితే పూజా రూమ్ పక్కన.
మనకి టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. కిచెన్ స్పేస్ అయితే చాలా బాగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి విండో చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం. అలాగే మనకి హౌస్ డీటెయిల్స్ మళ్ళీకి వెళ్తే 150 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్ బొల్లారంలో లొకేట్ అయి ఉందండి. హౌస్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా చూసుకోవచ్చు అండి ఫస్ట్ ఫ్లోర్లో. అలాగే మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 22.5 ఇంటూ 60 సైజ్ అయితే ఉందండి. 22.5 రోడ్ ఫేస్ ఉంటుంది. మనకి 60 అయితే డెప్త్ అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అలాగే G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, టోటల్ 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చూడొచ్చు. ఇదంతా కూడా మనకి హాల్ కమ్ డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ 14/10 సైజ్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మనకి మంజీరా డ్రైనేజ్ అవైలబుల్గా ఉన్నాయండి. హౌస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. రోడ్స్ కూడా కంప్లీట్ అయితే రీసెంట్లీ. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లాక్ ఉంది కదా, ఇక్కడైతే కామన్ బాత్రూమ్ సేమ్ మోడల్ అయితే వస్తుంది మనకి సేమ్ సైజ్. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి 15/10.5 అయితే సైజ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకోవడం జరిగింది. పెయింట్ వర్క్ అయితే నడుస్తుందండి. మనకు ప్లంబింగ్, పెయింటింగ్, ఫినిషింగ్ వర్క్లు అయితే ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఇంటి ముందు 30 feet రోడ్స్ ఉన్నాయండి. హుడా లేఅవుట్ ఉంది మనకి. హౌస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1,60 lakh చెప్తున్నారు. లొకేషన్ వచ్చేసి అల్వాల్ బొల్లారం అండి. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ రెడీ టు ఆక్యుపై. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.